దిగ్గజాలైన కంపెనీలలో లక్షలాది మన వాళ్ళ ఉద్యోగ అవకాశాల కోసం ఈరోజు మనం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించుకున్నాం. అదేవిధంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ మొన్న జరిగిన ఒలింపిక్స్లో మీరందరూ చూసిండ్రు. 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశానికి ఒక్క గోల్డ్ మెడల్ కూడా రాలేదు. సౌత్ కొరియా ఒక చిన్న దేశం 32 మెడల్స్ సాధించడమే కాదు, ఒకే ఒక అమ్మాయి సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీలో 3 గోల్డ్ మెడల్స్ సాధించింది. నేను ఆ దేశ పర్యటనకి వెళ్ళినప్పుడు ఆ స్పోర్ట్స్ యూనివర్సిటీకి వెళ్తే ఆ అమ్మాయితో పరిచయం చేసిండ్రు వాళ్ళు మేనేజ్మెంట్. నాకు ఆశ్చర్యం కలిగింది. ఒక చిన్న దేశం 32 గోల్డ్ మెడల్స్ సాధిస్తే 140 కోట్ల జనాభా ఉన్న మనం ఒక్క మెడల్ కూడా సాధించలేదు. అందుకే ఆ స్ఫూర్తితో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని తెలంగాణ ప్రారంభించుకోవడమే కాదు, సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీతో ఒక అవగాహన ఒప్పందాన్ని చేసుకొని ఈరోజు తెలంగాణలో ఉన్న గ్రామీణ ప్రాంతాలలో ఉన్న మట్టిలో మాణిక్యాలను వెలికి తీసి క్రీడాకారులను తయారు చేయాలని యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ప్రారంభించుకున్నాం. రాబోయే రోజుల్లో కామన్వెల్త్ గేమ్స్ కానీ లేకపోతే ఖేలో ఇండియా లాంటి క్రీడల్ని తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించాలని, భవిష్యత్తులో నిర్వహించబోయే ఒలింపిక్స్ క్రీడలను కూడా హైదరాబాదు నగరంలో నిర్వహించాలని ప్రధానమంత్రి గారికి విజ్ఞప్తి చేయడమే కాదు, భవిష్యత్తులో హైదరాబాదు నగరం తెలంగాణ రాష్ట్రం ఇందులో పోటీ పడుతుంది. క్రీడలకు కేర్ ఆఫ్ అడ్రస్గా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని ఈరోజు మేము ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రయత్నంలో కూడా మీ ఆశీర్వాదం ఉండాలి, మీరందరూ అండగా నిలబడాలి అని చెప్పి ఈరోజు మీ అందరికీ ఈ వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నా. మిత్రులారా, ఎక్కడైనా పెట్టుబడులు రావాలంటే శాంతి భద్రతలు చాలా కీలకం. ఒక రాష్ట్ర ప్రగతిలో శాంతి భద్రతలు కీలకమైన పాత్రను పోషిస్తాయి. తెలంగాణ ఈరోజు అనేక అంతర్జాతీయ సదస్సులకు వేదికగా నిలిచి అత్యంత ప్రశాంత నగరంగా గుర్తింపు పొందుతున్నదంటే దానికి కారణం మన పోలీస్ వ్యవస్థ. వారికి నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. తెలంగాణ పోలీసులకు దేశంలోనే ది బెస్ట్ అనే పేరు ఉంది. ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2025 ప్రకారం 1 కోటి కంటే ఎక్కువ జనాభా ఉన్న 18 రాష్ట్రాల పోలీసింగ్లో తెలంగాణ పోలీస్ శాఖ మొదటి స్థానంలో నిలవడం మనకు గర్వకారణం. అందుకే వారిని అభినందిస్తున్నా. 138 దేశాలు పాల్గొన్న వరల్డ్ పోలీస్ సమ్మిట్లో 2025లో డ్రగ్ కంట్రోల్ కేటగిరీలో మన హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ ప్రథమ బహుమతి అందుకోవడం మనకు గర్వకారణం. డ్రగ్స్ పై పోరు కోసం ఎలీట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్ ఈగల్ గొప్పగా పనిచేస్తుంది. ఈరోజు గంజాయి కానీ డ్రగ్స్ కానీ ఇట్లాంటి వ్యసనాలకు లేదా వ్యసనాలను ప్రోత్సహించే వారి వెన్నులో వణుకు పుట్టించే విధంగా ఈరోజు ఈగల్ పనిచేస్తుంది. ఈగల్ ఏ మూలన ఎవరు వ్యసనపరులు ఉన్నా, వీటిని అమ్మకందారులు ఉన్నా వాళ్ళందరి వెన్ను విరిచే బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని తెలియజేయడానికి సంతోషపడుతున్నాను. మేము అధికారం చేపట్టే నాటికి గత పాలకులు మాకు వారసత్వంగా 8,21,651 కోట్ల రూపాయల అప్పులు మరియు బకాయిలు మిగిల్చి వెళ్లారు. దీనిలో 6,71,757 కోట్ల రూపాయల అప్పులు, అదేవిధంగా ఉద్యోగులు ఇతర పథకాలకు సంబంధించిన బకాయిలు 40,154 కోట్లు, ఎస్సీ ఎస్టీ సప్లైన్ సింగరేణి విద్యుత్ ఇతర విభాగాలకు చెల్లించాల్సిన బకాయిలు 1,09,740 కోట్లు. వారు చేసిన అప్పును తిరిగి చెల్లించడానికి ఇప్పటిదాకా అసలు రూపేణా 1,32,498 కోట్లు, వడ్డీలకు 88,178 కోట్ల రూపాయలు, మొత్తము కలిపి 2,20,676 కోట్ల రూపాయలను ఈ 20 నెలల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. అంటే గత పాలకులు మనకు అందించిన 8,21,651 కోట్ల రూపాయల అప్పులను తిరిగి చెల్లించడానికి 20 నెలల్లో తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన 2,20,676 కోట్లను చెల్లించడం జరిగింది. ఈ అప్పుల భారం లేకపోయినుంటే ఈ సొమ్మంతా పేదల సంక్షేమానికి తెలంగాణ అభివృద్ధికి ఉపయోగపడేది. కానీ భారాన్ని మోయక తప్పదు. అయినా ఓపికతో
సమయస్ఫూర్తితో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాము. మీ అందరి ఆశీర్వాదం ఉన్నందుకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంత ఆర్థిక భారం ఉన్నప్పటికీ శూన్యం నుంచి ఉన్నత శిఖరాల వైపు రాష్ట్రాన్ని తీసుకెళ్లేందుకు మేము కృషి చేస్తున్నాం. జాతిపిత గాంధీజీ, నవభారత నిర్మాత పండిట్ జవహర్లాల్ నెహ్రూ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో, ప్రజల ఆదరణతో మేము ముందుకు సాగుతున్నాం. ఈ సందర్భంగా ఒక అంశాన్ని మీ ముందు పెట్టదలుచుకున్నాను. మనసు ఉంటే మార్గం ఉంటుంది. వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే అనే సూక్తిని మనం నేను ముఖ్యంగా బలంగా విశ్వసిస్తాను. మాకు విల్ ఉంది, విజన్ ఉంది. తెలంగాణ రైజింగ్ 2047 మా విజన్ ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తాం. ఆ విజన్ను నిజం చేసే మిషన్ ఈ ప్రభుత్వం. ప్రజలు అండతో, నిండైన గుండె ధైర్యంతో ప్రపంచ వేదికపై తెలంగాణను నెంబర్ 1గా నిలబెట్టడం